సోదరులకు నమస్కారం అండి. నేను మీ కృష్ణరామరెడ్డిని. సో మనము గత ఒక నెల రోజుల నుంచి అరటి తోటల్లో వచ్చే పొటాష్ లోపాలపై మన కేపవర్ బ్యాక్టీరియా ఎంత సమర్థవంతంగా పనిచేసిందో మనం చాలా తోటల్లో ఇచ్చినాము. సో అట్లాగే మన రెడ్డిపల్లి జైలు జిల్లా జైలు దగ్గర ఉన్న తోటలో మన నాగేశ్వర రెడ్డి అన్న తోటలో కూడా పొటాష్ లోపం గమనించినప్పుడు మన సతీష్ గోవర్ధన్ ఫీల్డ్కి వచ్చి మన కేపవర్ని రికమెండ్ చేశారు. సో కేపవర్ ఎలా పనిచేసిందో మనం రైతు నాగేశ్వర రెడ్డి గారి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అన్న మా వాళ్ళు ఫీల్డ్కి వచ్చినప్పుడు పొటాష్ లోపం ఉందని గమనించి మీకు చెప్పినారు ఇట్లా కేపవర్ వాడండి. సో అది మీరు ఎంత వాడినారు లీటర్ ఎకరాకి, ఎట్లా పనిచేసిందో ఒకసారి మా రైతులందరికీ చెప్తే మీ మాటల్లో. నమస్తే సార్, నా పేరు నాగేశ్వర రెడ్డి. ఈ అన్న సార్ వాళ్ళు ఫీల్డ్కి వచ్చినప్పుడు సైడ్ అంచులు గమనించారనమాట. ఇక్కడ అంచులు గమనించారనమాట. అవి కొద్దిగా ఎండుతో వస్తున్నాయి, అంటే కొంచెం పసుపు వర్ణంలో వస్తుంటే పొటాష్ డెఫిషియన్సీ అని చెప్పారు. దానికోసం కేపవర్ని రికమెండ్ చేశారనమాట. కేపవర్ అంటే భూమిలో ఉన్న పొటాష్ను తీసుకోలేకపోతుంటే మొక్క కేపవర్ వదిలితే బ్యాక్టీరియా ద్వారా అది తీసుకుంటుందని చెప్తే ఎకరాకి 2 లీటర్లు రికమెండ్ చేశారనమాట. 3 ఎకరాలకి 6 లీటర్లు తెచ్చి వదిలేమన్నమాట. వదిలిన ఒక 1 వీక్ తర్వాత నుంచి మనకి పొటాష్ అది ఆకంతా ఎండిపోతా వస్తుంది కుండలన్నీ. అక్కడే ఆగిపోయింది, అక్కడికి స్ప్రెడ్ కాలేదు ఇంకా. సో ఈ సంవత్సరము చాలా తోటల్లో చలికి పొటాష్ లోపాన్ని మనం చాలా తోటల్లో గమనించినాము. సో సైంటిస్ట్ను అడిగినప్పుడు ఒక బయలాజికల్ శాస్త్రవేత్తగా ఆమె చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం టెంపరేచర్లో మనం ఎంత పొటాష్ వదిలినా కూడా మొక్క తీసుకోలేకపోయినచ్చు. దానికి మనం కింద పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాని కేపవర్ లాంటి, అంటే బ్యాక్టీరియా అనేది లైవ్లో ఉండాలి. సో మంచి కంపెనీల దగ్గర నాణ్యమైన బ్యాక్టీరియా తీసుకుంటే, సో అలాంటి బ్యాక్టీరియా మొక్కకి మొబిలైజ్ చేసి అందిస్తే ఆ పొటాష్ లోపం తగ్గిపోయి భూమిలో అన్యూజ్డ్ పొటాష్ కూడా మొబిలైజ్ అయ్యి మొక్కకు, కాయకు, గెలకు అందుతుంది అనేది దీని యొక్క సారాంశం. సో రైతు సోదరులందరూ గమనించండి. సో ఎక్కడన్నా ఇంకా మనకి 1.5 నెల టైం ఉంది ఇంకా మనకి. సో గెలలు రావడానికి మీకు ఎక్కడన్నా పొటాష్ లోపం ఉన్నా, సో గెలలు సైజులు రాకున్నా కూడా పొటాష్తో పాటు పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి విషయాలు తెలుసుకున్నందుకు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ధన్యవాదాలు.